ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ అంబేద్కరిజం, హూ ఈజ్ అంబేద్కరైట్. వాట్ ఈజ్ అంబేద్కరిజం, హూ ఈజ్ అంబేద్కరైట్. అంటే దీన్ని మాట్లాడుకోవడానికంటే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరమైనా సరే, ఇప్పుడు మీరెవరు అని అంటే ఏం చెప్తారు? మీరెవరు? ఓకే. అయితే మన కొల్లూరు భరత్ గారు ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూషను మొన్న జనవరి 26కి 3 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే మన దగ్గరికి స్టూడెంట్సు ఇప్పటి వరకు సుమారు 25 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు శిక్షణ తీసుకోరు. 25 స్టేట్స్. అయితే స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. 30 days ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రైనింగ్ విత్ లగ్జోరియస్ ఫెసిలిటీస్. అంటే ఆయన తండ్రి ఏమంటాడంటే, పిల్లలు ఇంటి దగ్గర ఒక రకమైన పేదరిక జీవితం చూస్తారు, పాఠశాలకు వచ్చిన తర్వాత ఆ పేదరికం ఇక్కడ కనపడొద్దు, కనీసం 30 రోజులు వాడు చాలా హ్యాపీగా బతికే వెసులుబాటు మనం ఇవ్వాలి అని. అయితే పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత జనరల్గా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడ్యూస్ చేసుకోండి అని అంటాం మనం. సరిగ్గా మీరు చెప్పినట్టే పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, రాష్ట్రం. తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళైతే పేరు, ఎడ్యుకేషను ఇవి చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అయితే మొదటిసారిగా నేను మా ఇన్స్టిట్యూషన్ లోపల పిల్లల్ని ఏమంటామంటే, నీ పేరుతోటి నాకు పని లేదు. పేరు కేవలము ఒక మనిషిని కాల్ చేయటానికి, ఐడెంటిఫై చేయటానికి మాత్రమే మనం వాడుకుంటాం. కొన్నేళ్ల క్రితము టాటా కంపెనీ వాడు వాని సెల్ ఫోన్ కనెక్షన్ నెంబర్ ఇవ్వటానికి ఒక అడ్వర్టైజ్మెంట్ తయారు చేశారు. ఆ గ్రామం లోపల ఎవరిని చూసినా నంబర్తోటే పిలుస్తారు, ఎవరికి పేర్లు ఉండవు. అంటే బహుశా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకొక 50 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మనిషికి పేరు అవసరం ఉంటుందా ఉండదా? ఎందుకు అని అంటే, పేరు కంటే కూడా శ్రీనివాసులు 100 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. కానీ ఒకే మనిషికి ఉండేటటువంటి యునిక్ కైండ్ ఆఫ్ బాడీలీ, జెనెటికల్, బయాలజికల్ ఫీచర్స్ నీవి నీకే ఉంటాయి, నీవి ఇంకెవరికి ఉండవు. ఆల్రెడీ మనం ఇది వాడుతున్నాం కదా, ఐరిష్ టెక్నాలజీ వాడుతున్నాం కదా. దాంతో పేరు అట్టిటైనా ప్రాబ్లం లేదు, ఇది దొరికితే చాలు వెంటనే నువ్వు దొరికిపోతావు. క్రిమినల్స్ని పట్టుకునేది అట్లనే చేస్తూ ఉన్నాడు. అంటే మనని క్రిమినల్స్ కూడా అట్లనే పట్టుకుంటున్నారు. నీరవ్ మోడీ లాంటి క్రిమినల్, విజయ్ మాల్యా లాంటి క్రిమినల్స్ కూడా మనని అట్నే పట్టుకుంటున్నారు. అయితే హూ ఆర్ యూ అన్నప్పుడు ఇక్కడి నుంచే మద్దూరి నగేష్ బాబు ఒక 20-30 ఏళ్ల క్రితం ఒక పోయట్రీ రాసిండు. అంటే మీరు ఎవరు అని అన్నప్పుడు పేరుతోటి పని లేదు. ఆయన రాసిన కవిత్వము చాలా పాపులరు,
మేము విద్యార్థులుగా ఉన్న కాలం లోపల అది చదవకపోతే పెద్దగా నీకు సాహిత్యం ఏం తెలిసినట్టు కాదు. ద టైటిల్ ఆఫ్ పోయట్రీ ఇట్ సెల్ఫ్ మీరేవుట్లు. ఏంటిది? మీరేముట్లు అంటే మీరేముట్లు అంటే మీది ఏ కులము అని అర్థం. ఈ దేశంలో పేరుకేమి ఇంపార్టెన్స్ ఉండదు, మనిషికి ఏమి ఇంపార్టెన్స్ ఉండదు. ఆ మనిషి వేల సంవత్సరాలుగా మోస్తున్నటువంటి కులానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది.